ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏమిటి అని అంటే దేవుని మందిర ప్రాముఖ్యత లేక విశిష్టత. చెప్పండి ఏంటండి? దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత మరియు విశిష్టత. చాలామంది మందిరం లోపలికి వస్తున్న వారితో సహా కొంతమంది మందిరం బయట ఉన్న వారికి కూడా ఈ మందిరం యొక్క విలువ తెలియకుండానే దేవుణ్ణి ఆరాధిస్తున్న క్రైస్తవులు ఉన్నారు, దేవుణ్ణి దూషిస్తున్న అన్య జనాంగము కూడా ఉన్నారు. అయితే అసలు ఈ దేవుని మందిరంలో ఏముంది? ఈ దేవుని మందిరానికి రావటం వల్ల అసలు మనకేమి ప్రయోజనము కలుగుతుంది, మనకేమి ఆశీర్వాదాలు కలుగుతాయి? అసలు ఈ మందిరాన్ని ప్రేమించే భక్తులు, ఈ మందిరంలో నివసించే భక్తులు బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా? లేకపోతే మనమే ఆరాధిస్తున్నామా అన్న కొన్ని మాటలు ఈరోజు నేర్చుకొని మనం ముందుకు కొనసాగిపోదాం. అసలు ఈ మందిరంలో ఏముంది? మందిరముగా నిర్మాణము జరిగి ఇందులో మనం ఆరాధిస్తున్నాము కదా, ఈ స్థలములో అసలు ఏముంది అని అంటే చూడండి, దీని ప్రాముఖ్యత ఎంతగా బైబిల్ గ్రంథంలో ఉంది అని అంటే ఈరోజు మనం చదువుకున్న కీర్తన గ్రంథం 132వ కీర్తన 14వ చరణం ఒకసారి చదువుతారా? 132వ కీర్తన 14. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును, ఇక్కడనే నేను నివసించెదను. హల్లెలూయా! ఇది దేవుడు కోరుకున్న స్థానము, ఇది దేవుడు నిత్యము ఇక్కడ నివాసము చేయు స్థానము, ఇది నిత్యము దేవుని కంటే విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివసించెదను. ఇక్కడ ఈ మందిరము దేనికి సాదృశ్యముగా ఉంది? ఈ మందిరాన్ని అసలు దేవుడు ఎలా కోరుకుంటున్నాడు? ఈ మందిరాన్ని దేవుడు ఎలా ఆయన మారుస్తున్నాడంటే ఆయన అంటున్నాడు, ఇది నేను కోరుకున్న స్థలము. హల్లెలూయా! ఎవరండి కోరుకున్నారు దీన్ని? దేవుడు కోరుకున్న దేవుని ప్రాంగణం ఇది, మహిమగల ప్రాంగణం ఇది. ఈ ప్రాంగణములో, ఈ మందిరములో ఏముంది అని అంటే ఆయన అంటున్నాడు, ఇక్కడనే నేను, దేవుడంట ఈ స్థలములో నివసిస్తున్నాడంట, నివాసము చేస్తున్నాడంట. ఇది నేను కోరుకున్న స్థలం. చూడండి, ఇంకొక మాట చూపిస్తాను. ఏంటి? కీర్తన గ్రంథము 26వ కీర్తన 8వ వచనం 8వ చరణం చదువుతారా? కీర్తన గ్రంథము 26వ కీర్తన 8వ చరణం. యెహోవా నీ నివాస మందిరమును, ఈ మాట పట్టుకోనండి, నీ తేజో మహిమ నిలుచు స్థలము. చాలండి. ఈ మందిరములో ఏముంది? ఈ స్థలములో ఏముందంటే దేవుని తేజో మహిమ నిలిచే స్థలం ఇది. హల్లెలూయా! ఇది సామాన్యమైన ప్రదేశము కాదు, ఇదేదో మనుషుల చేత కట్టబడిన 4 గోడలు కలిగిన ఒక గది కాదు. ఈ స్థలములో ఏముంది? ఈ స్థలానికి మనం ఎందుకు వస్తున్నామంటే మొట్టమొదటిగా ఇది దేవుడు కోరుకున్న స్థలము, రెండోదిగా ఇది దేవుడు నివాసము చేస్తున్న స్థలము, మూడోదిగా ఇది దేవుని తేజో మహిమ మన మధ్య నివసించే స్థలం ఇది. హల్లెలూయా! ఇది సామాన్యమైన ప్రదేశము కాదండి, ఏదో మనము వచ్చి వెళ్ళిపోవడానికి ఇది ఎవరో మనుషులు నివాసము చేస్తున్నది కాదంట. దేవుని యొక్క తేజో మహిమ మన మధ్య నివసించు స్థలం ఇది. ఆయన మహిమే మన మధ్య సంచరిస్తున్న స్థలం, ఆయనే మన మధ్య నివాసము చేస్తున్న స్థలము. ఈ స్థలములో ఇంకా ఏముందంటే బైబిల్ గ్రంథములో చాలా ఉన్నాయి. ఈ వచనాన్ని సపోర్ట్ చేస్తూ 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఇది దేవుని మహిమ నిలిచే స్థలముగా అన్న మాట కూడా అక్కడ ఉంటుంది. అండ్ బైబిల్ గ్రంథంలో చాలా వచనాలు ఇంకా చూస్తే ఈ స్థలం అనేకులకు ప్రార్థనాలయం, ఈ స్థలము అనేకులకు రక్షణాలయం. ఈ స్థలములోనికి వచ్చిన అనేకులు రక్షింపబడ్డారండి. ఈ స్థలములోనికి వచ్చిన అనేకులు మత్తయి సువార్తలో చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయం 14వ వచనం చదువుతారా? 21వ అధ్యాయము 14వ వచనం చదువుతారా? గ్రుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని, ఎవరెవరు వచ్చారంటండి? గుడ్డివారు, కుంటివారు ఎక్కడికి వచ్చారంట? దేవాలయం యొద్దకు రాగా వారికి ఏం కలిగిందంటండి? స్వస్థత కలిగింది. దేవాలయంలో ఏముందంటే స్వస్థత ఉంది. ఆయన యొద్దకు, ఆయన నివాసము చేయి స్థలములోనికి మనం వస్తే ఆయన మనల్ని స్వస్థపరుస్తారు.
ఈ మందిరంలో అంటండి ఏది ఆయన నివాసము చేసి మందిరంలో ఎన్ని మేలులు ఉన్నాయి. చాలామంది మనుషులు ఇలా మాట్లాడతారు కదా, మీ ఇంటికి వస్తే ఏమొస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు. చాలామంది మనుషులు మందిరానికి వచ్చే ముందు దేవుని మందిరానికి వస్తే మాకేం జరుగుతుంది, వాళ్ళకంటే స్వస్థత వచ్చింది, వీళ్ళకంటే మేలు జరిగింది, వాళ్ళకంటే ఏమండి వాళ్ళ పిల్లలకి పిల్లలు పుట్టారు, మరి మేము వస్తే మాకేం జరుగుతుందని చాలామంది అడుగుతారు కదా. దేవుని మందిరానికి వస్తే ఆయన ఎన్ని మేలులు దాచించాడో చూపిస్తాను చూడండి. కీర్తనల గ్రంథము 96వ కీర్తన 6వ చరణంలో ఈ మాట ఇలా రాయబడి ఉంది. 96వ కీర్తన 6వ చరణం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. హల్లెలూయా. ఏమున్నాయండి దేవుని మందిరానికి వస్తే? ఏమి దొరుకుతుందండి దీవెన మాకనంటే కీర్తనాకారుడు ఇలా రాస్తున్నాడండి, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి. ఒక వ్యక్తికి ఘనత రావాలన్నా, ఒక వ్యక్తికి గౌరవము కలగాలన్నా అది ఏమండి మంది బలమో ధన బలమో దేని వలన రాదు. కానీ ఆయన అంటున్నాడు, నా మందిరంలోనే ఏమున్నాయంటే ఘనత ప్రభావములు ఉన్నాయి. ఒక వ్యక్తికి ఘనత కావాలంటే ఆ వ్యక్తి దేవుని ద్వారానే ఘనపరచబడాలి. తన సామర్థ్యాన్ని బట్టి, తన కలిగి ఉన్న దాన్ని బట్టి ఒకవేళ ఘనపరచబడితే కొద్ది రోజులకి ఆ వ్యక్తి ఏమవుతాడు, మరలా తృణీకరింపబడతాడు. కానీ దేవుని మందిరానికి వస్తే అక్కడ ఆయన దాచుంచిన మేలు ఏమిటి అని అంటే మనకి ఘనతనిస్తాడు, ప్రభావమునిస్తాడు. కిందన ఉన్నాయి ఇంకా బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నాయి. బలముంది, సౌందర్యం ఉంది. ఆయన స్థలములోనికి వచ్చిన ఆయన ఊరకనే పంపించక అనేకమైన ఆశీర్వాదాల చేత మనల్ని ఆయన నింపుతూ చూడండి. 130వ కీర్తన 7వ చరణములో ఆయన యొద్ద కృప దొరుకుతుంది. 130వ కీర్తన 7వ చరణం 2వ లైన్ నేను చదువుతున్నాను. యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన. కృప దొరుకుతుంది ఆయన యొద్దకు వస్తే. ఆయన మందిరానికి వస్తే సంపూర్ణమైన విమోచన, రుణముల మీద విమోచన. ఆయన యొద్దకు వస్తే బాధల మీద సంపూర్ణ విమోచన. ఆయన యొద్దకు వస్తే బలహీనతల మీద సంపూర్ణ విమోచన. ఆయన యొద్దకు వస్తే పాపముల మీద సంపూర్ణ విమోచన. ఆయన యొద్దకు వస్తే పరిపూర్ణంగా ఈ లోకములో నుండి మనకు విముక్తిని కలిగించి పరలోక రాజ్యాన్ని ఇవ్వటానికి ఆయన ఒక్కడే మనకి విమోచన కారకుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే కంటికి మాత్రమే చూడగలడు. ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క దానికే స్పెషలిస్ట్. కానీ మనం ఆరాధిస్తున్న యేసయ్య ఆయన మందిరానికి మనం వస్తే అంట ఆయన సంపూర్ణ విమోచన ఇవ్వగలడు. దేని విషయంలో అంటారా, మనం ఏది అడిగితే వాటన్నిటి విషయంలో కూడా ఆయన మనకి ఏమి ఇవ్వగలడండి? కొంచెమే ఇవ్వగలరు కదా. డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు ఇస్తాడు, దాని ద్వారా ఏం జరుగుతుంది మనకి? నా వైపు చూడండి అందరూ కూడా. హల్లెలూయా. ఆయన యొద్ద కృప దొరుకుతుంది, ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది. ఆయన సన్నిధికి వస్తే 36వ కీర్తన 8వ చరణం కూడా చదువుతారా? 36వ కీర్తన 8వ చరణం. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. 36వ కీర్తన 8వ చరణం. ఆయన మందిరములో ఏముంది అని అంటే సమృద్ధి ఉంది, సంతృప్తి ఉంది. మీకు అర్థం అవటానికి నేను తర్వాత మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. కొంచెం రిఫరెన్స్లు ఎక్కువ ఉన్నాయి కనుక మీరు ఏమండి ఏమాత్రము కూడా గలిబిలి అవ్వద్దు. నాది రిఫరెన్స్లు ఎక్కువ ఉంటాయి. ఆయన మందిరములో ఘనత ప్రభావములు ఉన్నాయి, బల సౌందర్యములు ఉన్నాయి. ఆయన మందిరం దగ్గరికి, ఆయన దగ్గరికి మనం వస్తే మనకి కృప దొరుకుతుంది, అలాగే సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది. ఆయన మందిరంలోనికి మనం వస్తే మనకేం దొరుకుతుందంటే సమృద్ధి, సంతృప్తి దొరుకుతుంది. ఇంకెక్కడ దొరికిన సంతృప్తి అంతా దేవుని మందిరానికి వచ్చి ఆయన మందిరంలో మనం ప్రార్థన చేసుకుంటే ఎక్కడ లేని విడుదలంతా, ఎక్కడ లేని హృదయంలో తేలికంతా ఆయన మందిరంలోనే దొరికి మరలా సంతృప్తి కలిగి మందిరము బయటికి మనం వెళ్ళగలుగుతాం. ఇది ఎక్కడా కూడా దొరకదు, అనుభవించినాడికి మాత్రమే తెలుస్తుంది. హల్లెలూయా. ఆయన మందిరానికి వచ్చి ఏదో తూతూ మంత్రం ఈరోజు ఆదివారం ఆరాధన, అయ్యగారు వచ్చారు, ప్రార్థన పెట్టారు, వచ్చాము వెళ్ళిపోయాము అనుకుంటే మన జీవితానికి ఈ మందిరము ఏ
ఆశీర్వాదము తీసుకురాదు. కానీ వచ్చిన మనము ఆయనతో మనము పెనిగిలాడినప్పుడు, ఆయనతో మనము మాట్లాడినప్పుడు, ఆయన మందిరాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు, ఆయన మాటలు వినబడినప్పుడు వాటిని మనము ఆలకించి అది నా కొరకే అని మనము తీసుకున్నప్పుడు ఆ మాటల వలన ఆ మందిరంలో మనకేం దొరుకుతుందంటే సంతృప్తి దొరుకుతుంది. భూమి మీద ఎక్కడా దొరికిన సంతృప్తి దేవుని మందిరంలోనే మాత్రమే మనము దొరికి వెళ్ళగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. 65:4 మీరు తీయాల్సిన అవసరం లేదు, నేనే చెబుతాను. 65వ కీర్తన 4వ చరణంలో ఆయన మందిరానికి వస్తే మేలు దొరుకుతుంది అంటాడు. అలాగే చదవండి అమ్మా. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకుని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత ఏమండి, హల్లెలూయా. దేవుడు ఆయన మందిరములోనికి మనకు వస్తే మనకేం చేస్తారంటే మేలు చేయు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం మేలులండి, ఎన్ని మేలులండి మన జీవితంలో. అవి లెక్కకు విస్తారము వలె ఉన్నాయా లేవంటారండి? నోరిప్పి చెప్పండి. మౌనముగా ఉండటానికి దేవుని మందిరంలోనికి వచ్చామా? నేనైతే అస్సలు మాట్లాడలేను, పాస్టర్ గారు బాగానే మాట్లాడతారు. కానీ దేవుని మందిరంలోనికి మనం రావటం ద్వారా ఆయన మేలు చేత మనల్ని తృప్తిపరుస్తాడు, సమృద్ధి చేత తృప్తిపరుస్తాడు, సంతృప్తి చేత తృప్తిపరుస్తాడు, బల సౌందర్యములు ఇస్తారు, ఘనత ప్రభావములు ఇస్తారు, ఇంకా అనేకమైన అర్హత లేని మన జీవితాలకు అర్హత కలిగించి కృపనిచ్చి ఈ భూ ప్రపంచం మీద మనకు కలిగి ఉన్న అన్ని పాపముల మీద మనకి సంపూర్ణ విమోచనిచ్చి పరలోక రాజ్యానికి వారసత్వము కలిగించేది దేవుని మందిరమే. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మందిరానికో ఎక్కడికో ఇంకెక్కడికో వెళితే మనకి రాని భాగ్యం అంతా ఆయన భూమి మీద ఒకే ఒక దాంట్లో దాచిపెట్టించాడు, అదే దేవుని మందిరం. హల్లెలూయా. దీన్ని విలువ తెలుసుకున్న కొంతమంది భక్తులు ఉన్నారండి. ఆ భక్తులు ఏమండి దేవుని మందిరాన్ని ఎంతగా ప్రేమించారు అని అంటే బైబిల్ గ్రంథంలోనే రాసిపెట్టి ఉంచాయి. ఆ లేఖనాలు కూడా మనం చదువుకుందాము. 42వ కీర్తన 1వ చరణం మనం చదివినట్లయితే ఈ మందిరం విలువ తెలిసి ఆ మందిరం కొరకు ఎంతగా ఆశ కలిగి ఉన్నారో, ఎంతగా దేవుని మందిరాన్ని వారు ప్రేమిస్తున్నారో, దాని కొరకు వారు ఎంతగా తహతహలాడుతున్నారో, ఈ కాలంలో దేవుని మందిరానికి వస్తున్న మనము కూడా వారిని చూసి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠాన్ని నేర్చుకొని స్థలంలో నుంచి మనం ముందుకు కొనసాగుదాం. 42వ కీర్తన 1వ చరణం చదువుతారా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధికి నేనెప్పుడు కనబడదను? హల్లెలూయా. కరువు కుమారులు ఈ కీర్తన భాగాన్ని రచిస్తూ అంటున్నారండి, దేవుని మందిర విలువ, దేవుని మందిర ప్రాముఖ్యత, దేవుని మందిర విశిష్టత ఎరిగిన ఈ కరువు కుమారులు అంటున్నారు, నేనెప్పుడు దేవుని మందిరానికి వచ్చేదను? ఆయన సన్నిధికి నేనెప్పుడు కనబడదని. ఎంత ఆశ అండి. ఈరోజు ఆదివారం ఆరాధన జరుగుతుందంటే పాస్టర్ గారు వస్తే మైకు ఇప్పటికే ఆన్ చేసేవాళ్ళుగా పాస్టర్ గారు రాలేదనుకుంటాం, అందుకే పాటలు ఇంకా వినబడట్లేదు. పాస్టర్ గారు ఇంకా రాలేదనుకుంటా, అందుకే చర్చిలో లైట్లు ఎక్కడా వేసినట్లు కనబడట్లేదు. పాస్టర్ గారు వస్తే ఇంకా పాటలే అవుతున్నాయి అనుకుంటున్నా. పాటలు అయ్యాక వాక్యం సమయానికి వెళ్ళొచ్చులే. ఈరోజు నేటి క్రైస్తవ తరము కలిగి ఉన్న మందిరం యొక్క ప్రాముఖ్యత ఇది. హల్లెలూయా. అందరూ కాదులేండి, కొంతమంది గురించి చెప్తున్నాను. ఏమండి, దేవుని మందిరానికి కరువు కుమారులు అంటున్నారు, నేనెప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను? జీవము గల దేవుని కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది, దప్పిక గొనుచున్నది, ఆకలి గొనుచున్నది. దాని కొరకు నేను వేగిరపడుచున్నాను. ఆ మందిరానికి నేను ఎప్పుడు వెళ్ళాలి? ఆ మందిరములో నేను ఎప్పుడు మోకరిల్లాలి? ఆ మందిరములో నా దేవుని నేను ఎప్పుడు కనబడేదను? తనని తాను దేవుని మందిరంలో కనపరుచుకోవటానికి దేవునికి ఒక పాట రాస్తూ అంటున్నాడు, ప్రభువా నీ మందిరంలోనికి నేనెప్పుడు కనబడదనని ఆశతో దుప్పి ఎలా అయితే నీటి వాగుల కొరకు ఆశపడుచున్నదో, దేవా నీ కొరకు నా ప్రాణం
ఆశపడుచున్నది. ఇంకా అదే కీర్తనాకారుడు అంటాడు 84వ కీర్తన, కొరహు కుమారులే రచిస్తూ 84వ కీర్తన మీరు చదివినట్లయితే 2వ చరణం నుంచి చదువుతారా? 84:2 యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. 4వ చరణము కూడా, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. 10వ చరణం చదువుతారా? నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీన గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. హల్లెలూయా. ఇదే కొరహు కుమారులు అంటున్నారు, నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది దేనికి అంటే యెహోవా మందిర ఆవరణాన్ని చూడాలని. ఆ ఆవరణాన్ని చూస్తే చాలండి. ఆ 10వ చరణంలో అంటున్నాడు, భక్తిహీన గుడారములో నేను ఉండుటి కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఏంటంటండి మేలు, శ్రేష్టము, ఉత్తమము. ఈరోజు చాలామంది ప్రార్థనా సమయాల్లో దేవుని సేవకుల ద్వారా ఏర్పాటు చేయబడిన సమయాల్లో ప్రార్థన ఉంది అన్న మాటకు వేగంగా ఇదెవరు కానీ ఎక్కడైనా ముసలమ్మ ముచ్చట్లు ఉన్నాయంటే గంటల తరబడి అక్కడ కూర్చోవడానికి మాత్రం, అక్కడికి వెళ్ళడానికి మాత్రం వేగంగా వారు పనులు ముగించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటంటే అక్కడ లేదో మాట్లాడుకుంటున్నారు, ఏదో జరుగుతుంది ఇంపార్టెంట్ విషయాలు. కానీ దేవుని మందిరానికి రావటానికి మాత్రం సమయం అయిపోయింది. ఆ సమయానికే దేవునికి మందిరానికి వెళ్ళాలి. ఇదిగో ఈ భక్తిహీనుల గుడారములో మేము నివసించుట కంటే ఏమండి కీర్తనాకారుడు అంటున్నాడు, ఇదిగో చూడండి ఈ లోపటి కాదంట ఆయన మాట్లాడుతుంది. అర్థమవుతున్నాయి నా మాటలు? అర్థమవుతున్నాయండి? అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మందిరం లోపల కాదంట. కొరహు కుమారుడు అంటున్నాడు, వారి ఇంటిలో నేను నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము యొద్ద నుండుట నాకు ఎంతో ఇష్టము. హల్లెలూయా. ఎక్కడంటండి? చర్చికి తాళాలు వేసి ఉన్నాయి, మేము ఎక్కడికి వెళ్ళాలండి? తాళాలు పాస్టర్ గారు బట్టికే ఎంతమంది నవ్వుతున్నారు. హల్లెలూయా. తాళాలు వేసి ఉంటే మేము వెళ్ళి ఏం చేయమండి? తాళాలు పాస్టర్ గారు బట్టికి వెళ్ళిపోయారండి. గుమ్మం వద్ద మేమేం చేయాలండి? కొరహు కుమారుడు అంటున్నాడు తన గీతం రాస్తూ, ఇదిగో ఈ భక్తిహీనులతో నేను సాంగత్యము చేసే బదులు, ఈ భక్తిహీనమైన జనసమూహంతో నేను కలిసి ఉండే బదులు, ఈ భక్తిహీనులైన జనులతో నేను మాట్లాడే బదులు ఆ సమయాన్ని ఏదో నేను నా దేవుని మందిర ద్వారం యొద్ద నిలబడితే అదే చాలు, నా జీవితానికి దేవుడు నాకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఈరోజు ఆశ ఉందా? దేవుని మందిరం లోపలికి వెళ్ళకపోయినా పర్వాలేదు, దేవుని మందిర ద్వారము దగ్గరకు వస్తే చాలు, దేవుడు నన్ను దీవిస్తాడన్నా ఏమండి కొంచెమైనా మనకి ఏమంటారు ఇంగ్లీష్లో ఆ పదం బాగోదు, సెన్స్, తెలుగులో దాన్ని ఖచ్చితంగా ఏమంటారో నాకు తెలియదు, కానీ ఆ మాత్రం జ్ఞానం మనకుంటే ఖచ్చితంగా అక్కడికి వచ్చేనా వెళ్ళిపోతామంట. కొరహు కుమారులు ఎంత ఆశ కలిగి ఉన్నారంటే మందిర ఆవరణం చూడాలని ఆశ కలిగి ఉన్నారు. జీవము గల దేవుని మందిరంలోనికి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ఆశపడుచున్నారు. ఆయన ఇంకా అంటున్నాడు, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట మేలు అంటున్నాడు. దేవుని మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమంట. హల్లెలూయా. నీవు ఈరోజు వచ్చావు కదా దేవుని మందిరానికి, ఇది నీ గతించిన దినాల్లో 1000 దినాల కంటే శ్రేష్టమైన దినం. హల్లెలూయా. నీ జీవిత కాలంలో ఎన్ని రోజులు దేవుని మందిరానికి వస్తావో అన్ని రోజులు వెనక్కి మీరు వేసుకోనండి, అంత శ్రేష్టమైన దినముగా ఆ దినమని దేవుడు మారుస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. అంత శ్రేష్టమైన మందిర స్థలము, అంత ఉన్నతమైన మందిర స్థలాల్ని ఈరోజు చాలామంది నిర్వినియోగం చేసుకుంటారు. చాలామంది అండి ఆరాధన జరుగుతూ ఉంటుంది, ఒకవైపు బట్టలు దిగుతూ ఉంటారు, ఆరాధన జరుగుతూ ఉంటుంది, మగవాళ్ళు అయితే కూరలకు వెళ్తూ ఉంటారు, ఆ రోజే తిండి అంతా దొరుకుతుంది, ఇంకెప్పుడు భూప్రపంచమే తిండే దొరకనట్టుగా. ఆ రోజే మగవాళ్ళు అంటారు వంట వండితే కానీ చర్చికి వెళ్ళొద్దు, చెప్తున్నానా, వంట చేసి అక్కడ పెట్టి నువ్వు వెళ్ళు అంటారు. అరే
దేవుని మందిర ప్రాముఖ్యత నీకేం, పురుషులుగా ఉన్న వారికి కానీ స్త్రీల ప్రాముఖ్యత నీకేం అర్థమవుతుంది? దేవుని మందిరానికి రావాలన్న ఆశ రోజు రోజుకి దినదినము నీకు అభివృద్ధి చెందాల్సిన స్థితిలో ఈరోజు ఊరుందని వెళ్ళిపోతావు, ఈరోజు ఫంక్షన్ ఉందని వెళ్ళిపోతావు, లేకపోతే మరెవరో ఇంపార్టెంట్ వ్యక్తులు వచ్చారని ఆగిపోతున్నావు. కానీ కోరహు కుమారుడు అంటాడు, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము యొద్ద ఉండుట నాకు శ్రేష్టము, మేలు, ఆశీర్వాదం. ఆ ఒక్క భక్తుడే కాదు, చూడండి దావీదు మహారాజు 40 సంవత్సరాల ఇశ్రాయేలు జనసమూహానికి రాజుగా ఉన్నాడు. ఇలాంటి రాజు ఆయన జీవితంలో ఆయనకి ఏదీ తక్కువ లేదు. ఈరోజు చాలామంది మందిరానికి రావటానికి మేలు కోరుతారు, ఆశీర్వాదం కోరుతారు, స్వస్థత కోరుతారు, ఆశీర్వాదం కోరుతారు, ఇల్లు మీద ఇల్లు కోరుతారు, పెళ్లి మీద పెళ్లి కోరుతారు, పిల్లలకు ఆ పిల్లలకు మళ్ళీ పిల్లలు కోరుతారు. ఇలా అయితే వస్తారు, లేకపోతే ఏం జరిగిందండి మేలు, ఆ ఒక్కటే జరిగింది కదా అని ఆగిపోతారు. కానీ ఒక భక్తుడున్నాడు, ఆయన ఒక రాజు, 40 సంవత్సరాల ఇశ్రాయేలు జనసమూహం అంతటికి ఏమంటే ఆయన రాజుగా నియామకము చేసి పరిపాలించి తన గర్భఫలములో నుంచి మరలా శాశ్వత రాజ్యాన్ని నిర్మించిన దేవుని ప్రణాళికలో ఉన్నవాడు దేవుని సన్నిధిని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే 27వ కీర్తన 4వ చరణంలో ఆయన ఈ మాట అంటున్నాడు. 27వ కీర్తన, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో. హల్లెలూయా. ఈయన ఎవరండి? మనలా ఒక సామాన్యమైన వ్యక్తి. ఆయన జీవితంలో ఏదైనా లోటు ఉందా, కొరత ఉందా? ఆయన జీవితానికి ఏదైనా అవసరమైన వాటి కొరకు దేవుని సన్నిధికి వస్తున్నాడా? కాదు. ఆయన అంటున్నాడు, యెహోవా మందిరములో నా జీవిత కాలమంతయు నేను ఏం చేస్తున్నాడంట? నివసింపగోరుచున్నాను. దేవుని యొద్ద వరం అడుగుతున్నాడు, దేవుని మందిరములో వరం అడుగుతున్నాడు. ఏంటంటే వరం అని అంటే, నా జీవిత కాలం అంతా నేను నీ మందిరములో ఉండాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట వరం? నా జీవిత కాలమంతా నీ మందిరములో నివసించాలి. అదే కీర్తనాకారుడు 23వ కీర్తన 6వ చరణములో ఈ పాట పాడుతూ ఉన్నాడు దేవునితో. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసి. ఒక రాజు అండి, ఇలాంటి రాజు అంటున్నాడు, దేవుని యొద్ద నేను ఒక వరాన్ని అడుగుతున్నాను. ఆ వరం ఏంటంటే దేవుని మందిరములో నిత్యము నేను నివాసం చేయాలి. మరలా 23వ కీర్తనలో మరలా దేవునికి పాట రూపంగా ఒక మాట చెబుతున్నాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము. ఎంతకాలం అంటండి? ఆదివారం కదా, బుధవారం కదా, మనకి అన్ని రోజులకి ఇక్కడ ప్రార్థనలు జరుగుతాయి. వాటికి రావడానికే కూడా మనం చాలాసార్లు ఈరోజు రాలేనులేండి, ఈరోజు అది చేయలేనులేండి అండి, అక్కడ ఉన్న వాళ్ళైతే శుక్రవారము ఈరోజు కొంచెం క్యాంప్ పడిందిలేండి అంటారు. కానీ ఒక భక్తుడు, ఆ భక్తుడు రాజు, ఆయన అంటున్నాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. చిరకాలము నా జీవిత దినములన్నీయు, నా బ్రతుకు దినములన్నీయు దేవుని కొరకు ఎప్పుడైనా సమర్పణ చేసుకున్నావా? సంగమా, ప్రభు ఈరోజు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ పడిపోతే పడిపోయావు, మానేస్తే మానేసావు, కానీ ఒక్కసారైనా దేవుని మందిరంలో ప్రభువా నీ సన్నిధిలో ప్రతి ప్రార్థన కూడికి నేను కనబడాలి. హల్లెలూయా. ప్రతి ప్రార్థన కూడికలో నా వంతు పరిచర్య నేను దేవుని మందిరంలో చేస్తూ నీ మందిరంలో నన్ను నేను నీకు కనపరుచుకోవాలని ఏ రోజైనా తీర్మానం చేసుకున్నారా? సరే, దేవుణ్ణి అడిగారు ఆ వరాన్ని. 52 వారాలు సంవత్సరంలో ఒక్క ఆదివారం కూడా నేను మానేయకుండా నీ మందిరంలో కనబడాలి ప్రభువా అని ఏ రోజైనా సంవత్సరం ఆరంభంలో వాగ్దానాల కార్డులు తీసుకుంటాం కదా, ఆ రోజు ఒక తీర్మానం తీసుకున్నారా? ఒకవేళ తీసుకోకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. సంవత్సరము ముగింపులోనికి వచ్చాం, నూతన సంవత్సరంలోనికి మరలా మనం అడుగు పెట్టబోతున్నాము. దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకోనండి, నా బ్రతుకు దినములలో సంవత్సరంలో 52 వారాల్లో నేను కనీసం నీ మందిరంలో నేను కనబడేటట్టు నాకు సహాయం చేయండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా.
ఒక రాజే అడుగుతున్నాడు, ప్రభువా నా బ్రతుకు దినములన్నీ, నా చిరకాలము, నా జీవిత కాలమంతి నీ మందిరంలో నివసించినట్లు నాకు వరము దయచేయండి. చూడండి, ఆ కీర్తనాకారుడు కూడా 42:8 అంటున్నాడు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను ఏమండి భక్షించుచున్నది. దేవుని ఇంటికి ఎప్పుడు వెళుతున్నా, దేవుని ఇంటిలో ఎప్పుడు కనబడుదునా, దేవుని మందిరములో, దేవుని మందిరానికి ఏ అవసరం ఉన్నది, దేవుని మందిరానికి ఏం కావాలి, దేవుని మందిరంలో నేనెప్పుడన్నా నేను కనపరుచుకుందనా, దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి. 26:8 యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దేవుని నివాస మందిరమును, ఆయన తేజో మహిమ నిలిచే స్థలాన్నంట కీర్తనాకారుడైన దావీదు ఏం చేస్తూ ఉన్నాడు, ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఆయన ప్రేమిస్తూ ఇంకేమి చేస్తున్నాడంటే, మొదటి దినవృత్తాంతంలో గ్రంథము 20 తీయాల్సిన అవసరం లేదు, 29వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, దేవుని మందిరము మీద ఉన్న మక్కువ చేత నేను సమకూర్చిన బంగారమే కాకుండా నా స్వకీయమైన సంపాదన కూడా దేవుని మందిరానికి నేను పెడుతున్నాను. దేవుని మందిరమును కట్టడానికి సమస్తమును సమకూరుస్తున్న తరుణములో ఆయనకి ఎంత ప్రేమ ఉంది అని అంటే, తాను సమకూర్చిన తన రాజ్యం మీద కొల్లగొట్టిన బంగారము మాత్రమే కాకుండా తన సొంత బంగారమును కూడా దేవుని మందిరమును కొరకు పెట్టే అంత మక్కువ ప్రేమ కలిగి ఉన్న భక్తుడైన దావీదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, ఈరోజు దేవుని మందిరము కొరకు నీవు నేను ఎంత ఆశ కలిగి ఉన్నాం. దేవుని మందిరానికి వెళ్ళటానికి మనం ఎంత ప్రయాసపడుతున్నాం, దాని కొరకు దేనిని వదులుకుంటున్నాము, దేనిని కలిగి ఉంటున్నాము. దేవుని సేవకులు ఎప్పుడు అంటారు కదా, దేవుని మందిరానికి వచ్చిన వాడు ఎప్పుడు ఆశీర్వదింపక మానడు, ఖచ్చితంగా ఆశీర్వదింపబడతాడు. ఆశీర్వదింపబడాలి అంటే మొట్టమొదటిగా మనం ఎక్కడికి రావాలి అంటే దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరానికి రాకుండా, ఈ మందిరం విలువ తెలియకుండా ఇక్కడికి వచ్చి ఏదో మనం వినేసి ఏదో ఆకతాయితనంగా ఉండి చాలామంది అప్పుడే నిద్రపోతారు, చాలామంది అప్పుడే బయటికి 100 సార్లు తిరుగుతూ ఉంటారు. ఏమో అప్పుడే పెద్ద ఆయన సీఎం పిఎం కలవడానికి వచ్చాడు అన్నట్లుగా బయటికి పద్దాకా తిరుగుతూ ఉంటారండి. దేవుని మందిరం విలువ నీకు తెలిస్తే మందిరం లోపలికి వచ్చిన తర్వాత అర్జెంట్ అయితే కానీ వెళ్ళవు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయరండి. ఇది దేవుని మందిరము, ఇది దేవుని తేజో మహిమ నిలిచే స్థలము, ఇది దేవుడు కోరుకున్న స్థలము. ఇక్కడ ఆయన నివాసము చేస్తున్నాడనే మనకి కొంచెము కూడా జ్ఞానము లేకుండా ఇక్కడే హలో దయచేసి క్షమించండి, ఈరోజు మాట్లాడిన వాళ్ళ కోసమే నేను అనట్లేదు. నిత్యము దేవుని మందిరానికి వచ్చి మాట్లాడిన వాళ్ళు చాలామంది పట్టుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఏది నువ్వు దేవునికి ఇస్తున్న విలువ, ఏది దేవుని మందిరానికి నేను ఇస్తున్న విలువ? ఎవరో పిలవంగానే వెంటనే పారిపోతాం. నా మాట కొంచెం కటువుగానే ఉంటుంది, అయినా మనల్ని సరిచేయటానికే, దేవుని ఎదుట నిలబెట్టడానికి. హల్లెలూయా, హల్లెలూయా. పిలవంగానే వెళ్ళిపోతాం. లేదండి, మనల్ని చూసి ఇతరులు అనుకోవాలి ఇది ఆదివారం 9 నుంచి 11 వరకు వాళ్ళు ఎవరు బయట కనబడరు. వాళ్ళు ఎక్కడుంటారంటే వాళ్ళ అడ్రస్ కావాలంటే పలానోడు చెప్పాలి, దేవుని మందిరంలో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మాకు ఎవరైనా ఫోన్ చేయాలంటే, నిన్న దినము శుక్రవారం క్రమారాధన మేము పెట్టకపోతే ఎవరో ఫోన్ చేస్తే వాళ్ళు అంటున్నారు, పాస్టర్ గారు ఈ టైంలో మీరు మాట్లాడుతున్నారేంటి, ఈరోజు శుక్రవారం కదా, మీకు ప్రార్థన ఉంటుంది కదా, మీరు ఫోన్ మాట్లాడు అనుకున్నవారు స్వీటీ, మీరు ఫోన్ మాట్లాడరు కదా, ఏంటి శుక్రవారం ఈరోజునంటే, మందిరంలో నాపురా వేయటం చేత, మా ఇల్లు కూడా ఖాళీ లేకపోవడం చేత, క్రమారాధన ఆగిపోవటం వల్ల ఆ రోజు ఫోన్ మాట్లాడితే వాళ్ళే తిరిగి అడుగుతున్నారు, ఈరోజు మీరు అసలు ఫోన్ లిఫ్ట్ చేయరు కదా, ఈ టైంలో లిఫ్ట్ చేశారేంటి? మనల్ని గురించి ఇతరుల సాక్ష్యం ఇవ్వాలి. ఇది దేవుని మందిరము టైము, ఇది దేవుని ఆరాధన సమయము. ఈ సమయంలో ఎవరు కూడా బయట కనబడరు. వాళ్ళు మనం తెలుసుకోవాలి, వాళ్ళు మనం కలుసుకోవాలంటే ఎక్కడుంటారంట వాళ్ళు? దేవుని ఆ సాక్ష్యం ఎవరైనా నీ కోసం నా కోసం చెప్పారా? ఒక్కసారైనా చెప్పారా? ఆరాధన అయినా పర్వాలేదండి, వారికి కొద్దిసేపు ఉంటే వెళ్తాడండి, ఇంటి దగ్గర ఉండే ఉంటారండి, వెళ్ళండి, రమాగారు దొరుకుతారండి. ఆవిడ ఎప్పుడో వెళ్తుందండి, అప్పుడప్పుడు మాత్రమే వెళ్తుందండి.
ఈ సాక్ష్యం ఏం సాక్ష్యం? ఇది సరైన సాక్ష్యం అంటారా? ఇది దేవుడు నిన్ను గూర్చి నా కుమార్తె ప్రతి వారం నా ఎదుట కనబడుతుందని పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత నిన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వగలరా ఆయన? నా కుమారుడు ప్రతి వారము మిగతా 6 దినములు ఏది చేసుకున్నా 7వ దినము మాత్రం నా మందిరంలో కనబడటానికి ఆయన ఎంతగానో ఇదిగో నా మందిరము కొరకు ఆశ కలిగి ఉన్నాడని పరలోక రాజ్యం వెళ్ళిన తరువాత దేవుడు మందిరంలో నిలబడుతున్నప్పుడు నీ సేవకుడు నిన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వగలడు. పురుషులారా జ్ఞాపకం చేసుకుంటున్నారా? ఒక స్త్రీ ఉంది బైబిల్ గ్రంథములో. ఎన్ని సంవత్సరాలు ఆమె బైబిల్ గ్రంథములో మందిరములో ఉందంటే చూడండి, లూకాసు వార్త ఒక వారములో 2 మార్లు దేవుని మందిరానికే మనము కనబడలేము. కానీ ఆమె అంట దరిదాపుగా 80 సంవత్సరాలు పైన. లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచనం నుంచి చదువుతారా? రెండో అధ్యాయము. మరియు గోత్రికురాలును పెనూయేలు కుమార్తెనయున్న అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనుముడితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరముల విధవరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఎన్ని సంవత్సరాలంటే 84 సంవత్సరాలు విధవరాలయుండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు దేవునికి సేవ చేయుచుండెను. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలంట? 84 సంవత్సరాలు దేవాలయమును విడువక దేవుని మందిరములోనే ఉంటూ రేయింబగళ్ళు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో దేవునికి ప్రార్థనా హోమము, ఉపవాసయాగము, ప్రార్థనలు, యాచనలు చేస్తూ దేవుని మందిరములోనే తన జీవిత కాలమంతయు గడిపింది స్త్రీ. ఆమె ప్రవక్తి అన్న. హల్లెలూయా. 84 సంవత్సరాలు దేవాలయమును విడవలేదంటండి. ఒక గడియ కుదిరింగా కూర్చోలేం, ఒక గంట కుదిరింగా అటు వెళ్తాం ఇటు వెళ్తాం. 84 సంవత్సరంలోనే ఈ మధ్య ఒక దైవజనులు ఇలా సాక్ష్యం చెప్పారు. ఈ సాక్ష్యం బాగా ఉపయోగపడుతుందని అనుకుంటాను. దైవజనులు చెప్పారు, ఎక్కడ చెప్పారో నాకు తెలియదు. కానీ ఆ తల్లంట దేవుని పరిచర్యకు సమర్పించుకుంది. ఎలా సమర్పించుకుందనంటే దేవుని మందిరము లోపటి నుంచి దేనికి కూడా బయటకు వెళ్లకుండా మందిరం లోపలే ఉండి ప్రార్థన చేయాలని ఒక సమర్పణ చేసుకుందంట. ఆమె బ్రతుకు దినములు, ఆమె మరణించిన తర్వాత ఆమె శవము తప్ప ఏది కూడా బయటికి వెళ్ళకూడదన్న, అంతేనా పాస్టర్ గారు, తీర్మానము తీసుకుందంట. ఆ కుమారుడు ఎంతో పెద్ద మందిరం కట్టి సేవ చేస్తున్న అనేకులు వచ్చి అదంతా చూసి ప్రార్థన చేసి వెళ్ళారు. కానీ ఈ తల్లి చేసుకున్న తీర్మానమును దాటి ఆ మందిరము లోపల నుంచి బయటికి వెళ్ళలేదంట. ఎందుకు అనంటే దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకున్నది. నా బ్రతుకు దినములన్నీ ఎక్కడుండానని అనుకుందండి. ఆ కుమారుడు చెప్పాడంట సాక్ష్యం, ఈరోజు నేను ఇంత పెద్ద మందిరాన్ని కట్టాను, ఇంత గొప్ప సేవ చేస్తున్నాను, నేను కనబడుతున్నాను. కానీ దీని అంతటికి కారణం ఒకరున్నారు. ఆమె నా తల్లి. ఇదిగో ఆమె మందిరం లోపలే ఉండి ఈరోజు కూడా ఇక్కడికి రాకుండా దేవునితో తీసుకుని ఒక నిబంధనకు కట్టుబడి దేవుని మందిరంలో ఉండి నా కొరకు ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థనే ఈరోజు ప్రతిఫలం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సంఘములో మనకి ఒక తీర్మానం కావాలి. దేవుని మాటలను మనం దాటిని తూచా తప్పకుండా తీసుకోవాలి. సేవకురాలు నిలబడి మాట్లాడుతున్నప్పుడు దేవుడే మనతో మాట్లాడుతున్నాడని తీసుకోకపోతే, వాటిని మన జీవితానికి అప్లై చేసుకోకపోతే మనము భక్తి జీవితంలో ఎదగలేము. దేవుని మందిరానికి వచ్చే ఆశీర్వాదాన్ని పొందలేము. దేవుని మందిరంలో ఉన్న మేలులు మనము పొందలేము. మందిరం కొరకు ముందుగానే సిద్ధపడిపోవాలండి. ఒకవేళ పదే మాట రిపీట్ అవుతుందని దేని కొరకునంటే ఈ మందిరం కొరకు ఎవరైనా అశ్రద్ధగా ఉన్నారేమో, ఇక్కడ
దేవుని మందిరానికి రావటం కొరకు ఎవరైనా నిర్లక్ష్యంగా వస్తున్నారేమో నాకు తెలియదు. దేవుడు మరి ఎందుకు ఈ తలంపు ఇచ్చాడు, చాలా తలంపులు ఇచ్చాడు, కానీ ఈ వాక్యం మాత్రమే నాకు ఫుల్ఫిల్ అయింది. దేవుడు ఈరోజు మాట్లాడమన్నాడు, మాట్లాడుతున్నాను. ఒక వారం వచ్చి ఒక వారం ఒకవేళ నువ్వు మానేస్తున్నావేమో నీకున్న పరిస్థితిని బట్టి, కానీ దేవుని మందిరం కన్నా ప్రాముఖ్యమైనది ఏది కాదు. నీ అనారోగ్యం నిన్ను ఆటంకపరుస్తుందా? రా దేవుని మందిరానికి. ఆయన మందిరంలో స్వస్థత ఉంది. హల్లెలూయా. ఒకవేళ నీకు కలిగిన రుణబాధలు, నీ కలిగిన పని ఒత్తిడి నిన్ను ఆటంకపరుస్తుందా? ఆయన యొద్దకు వస్తాయని అంటున్నాడు, నా యొద్ద సంపూర్ణ విమోచన ఉంది, నా దగ్గరికి రండి మీరు. హల్లెలూయా. ఒకవేళ నీ కలిగిన అసమాధాన పరిస్థితులు ఉన్నాయా? ఆయన అంటున్నాడు, నా మందిరంలో సమృద్ధి ఉంది, సంతృప్తి ఉంది, నా దగ్గరికి రండి, మీ జీవితాలకు నేను సంతృప్తినిస్తాను. నా దగ్గర ఉండి నా కుటుంబంలో ఏమాత్రము కూడా అంతా గలిబిలేనండి, అసమాధానమేనండి, వస్తానన్న టైంకి ఏదో ఒక ఆటంకం అండి, అయినా పర్లేదు, అద్రోహించరా, దేవునికి సమాధానం ఇచ్చి పంపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీతో ఆయన మాట్లాడతాడు, నీ బాధను ఆయన తక్కువ చేస్తాడు, నీ హృదయంలో ఉన్న భారాన్ని ఆయన తొలగిస్తాడు. నీకు ఆయన తేలికపాటునిచ్చి, నీకు ఆదరణిచ్చి, నీకు నెమ్మదినిచ్చి, సుఖజీవముతో గడుపు సంవత్సరములు నీకు ఆశీర్వాదముగా ఇచ్చి ఆయన పంపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 21వ కీర్తన ఒకసారి చూస్తారా? 21వ కీర్తన. మందిరానికి వచ్చి ఆయన ప్రార్థన చేసుకుని దేవుణ్ణి కొన్ని అడిగాడంట. దేవుణ్ణి అడిగితే దేవుడంట దీర్ఘాయువునివ్వమని అడిగా సుఖజీవముతో గడుపు సంవత్సరములు ఇచ్చాడంట, ఘనతా ప్రభావములు ఇచ్చారు. 21వ కీర్తన ఒక్క నిమిషం. 21వ కీర్తనలో చూడండి, రెండో చరణం 2వ లైన్ నుంచి చదువుతున్నాను. అతని పెదవులలో నుండి నువ్వు మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తాయని అక్కడ మాట్లాడుతున్నాడు. అతని పెదవులలో నుండి వచ్చి ప్రార్థన నువ్వు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనిచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటం నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్యనిమ్మని అతడు నేను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. కింద వచనాలకు వెళ్తే గౌరవ ప్రభావములు అతనికి ధరింపజేశావు. నిత్యము ఆశీర్వాద కారకుడిగా ఉన్నట్లు నీవు అతన్ని నియమించావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. ఎందుకనగా రాజుని యందు నమ్మికించి నీ మందిరానికి రావటం వలన. ఆయుష్ని అడిగితే దీర్ఘాయువునిచ్చాడంట. ఏమండి, అతని పెదవుల నుండి వచ్చే ప్రతి ప్రార్థనను దేవుడు ఎదుర్కొని ఘనతా ప్రభావములు ఇచ్చాడంట. అనేకులకు నిత్యము ఆశీర్వాద కారకుడిగా ఉండినట్లుగా ఆయన దీవించాడు. ఈ ఆశీర్వాదాలన్నీ మనము మోసుకొని పోవాలంటే ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి. ఏ సమయానికి వచ్చినా పర్వాలేదా? స్కూల్కి మీ పిల్లలు మీరు పంపిస్తున్నారు కదా అమ్మా టింకు, స్కూల్కి మీ పిల్లలు మీరు పంపిస్తున్నారు కదా, 9ంటికి స్కూల్ అంటే 12ంటికి వెళ్ళిపోరా బాబు అని చెప్తున్నారా? స్కూల్కి 8, 9ంటికి అండి, ఏం పర్వాలేదు, టీచర్ గారు నీ కోసం గేట్లన్నీ తెరిచుంటారు నాన్న, నువ్వు 10ంటికి వెళ్ళిపో బాబు అని ఏ రోజైనా మీ బాబుని మీ పాపని పంపిస్తారా? ఎందుకు పంపించరు? ఎందుకు పంపించరు? ఊరుకోరా? మరి పాస్టమ్మ గారు మాత్రం మీరు 12ంటికి వచ్చినా 1 గంటకు వచ్చినా ఎన్నింటికి వచ్చినా తలుపులు మాత్రం మూసేస్తాం. అయితే మేము కూడా మూసేయమంటారా? మీ వాళ్ళ దేవుడు మనాడేనండి, కానీ ఆయన దీర్ఘశాంతుడు, అలాగే దహించు అగ్ని అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎంత దీర్ఘశాంతుడో, ఆయన ఎంత కరుణామయుడో, ఆయన ఎంత ప్రేమామయుడో, ఆయన ఎంత క్రమానికి కర్తో, ఆయన పిల్లలు కూడా అంతే క్రమంగా ఉండాలి. లేకపోతే తోలు తీసి ఆరబెట్టేస్తాడు. ఏం పర్వాలా. ఆయన చాలా నిష్ఠా కర్త అయిన దేవుడు. ఆయన క్రమానికి కర్త అయి ఉండగా ఆయన పిల్లోడివి పిల్లవి అయితే క్రమంగా ఉంటావు. నేను కాదు, నువ్వు క్రమం లేకుండా ఉన్నావంటే ఆయన పిల్లోడివి పిల్లవి నువ్వు కాదే. సంగమా, దేవుడు క్రమానికి కర్త అయి ఉన్నాడు. ఏమండి ఏదో మాట అనాలని కాదు, కానీ దేవుని వాక్యపు వెలుగులో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఆయన నిలుచు తేజో మహిమ నిలుచు స్థలం ఇది. ఆయన కోరుకున్న స్థలం ఇది. ఆయన నివాసము చేయి స్థలం ఇది. ఆయన మందిరంలో అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. వాటి కొరకు చాలామంది దేవుని మందిరాన్ని ప్రేమించారు. అన్నా ప్రవక్తని 84 ఏండ్లు ఉంది. ఇదిగో ఇది ఇహ సంబంధమైన ఆశీర్వాదం అయితే పర సంబంధమైన ఒక ఆశీర్వాదం ఉంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదువుతారా? మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. హల్లెలూయా. ఈరోజు మనము దేవునిని విశ్వాస రూపంలో నిరీక్షణకు ఆధారముగా చూస్తే ఒకరోజు రాబోతా ఉంది. ఆ రోజు ముసుగులేని తేటగా ఆయన చూడబోతున్న దినం ఒకటి ఉంది. ఆ దినము మనము చూడాలి, ఆయన కలుసుకోవాలి, ఆయనతో నిత్యము సహవాసము చేయాలి అంటే ఇదిగో మనము ఆయనతో సమానమైన అనుభవం కలిగిన వారముత, ఆయనతో సమానమైన రూపము గలవారిగా మారాలి. అలా మారాలి అంటే దేవుని మందిరంలో దేవుని వాక్యము చేత నీవు నేను ప్రతిరోజు సరిదిద్దబడాలి. హల్లెలూయా. ఇహ సంబంధమైన ఆశీర్వాదాలతో పాటు పర సంబంధమైన ఆశీర్వాదము దాగి ఉంది. ఆ ఆశీర్వాదము నీవు నేను పొందుకోవాలంటే ఇదిగో దేవుని మందిరము మన మధ్య ఉంది. ఆ మందిరములో ఆయనకు ప్రతినిధిగా తన దాసుని ఆయన నిలబెట్టుకున్నాడు. తన దాసుని ద్వారా వచ్చు ప్రతి మాటను నీవు వింటున్నప్పుడు ఇగో ఆ మాట ద్వారా నీలో ఉన్న లోపాలను నువ్వు రోజు సరిదిద్దుకున్నప్పుడు ముసుగులేని ముఖముతో ఒకరోజు ప్రభువును చూడబోతున్నావు. నీవు ఆ నీకు ముసుగు లేకుండా ప్రభువును చూడబోతున్నావు. ఆయన చూడాలి అంటే నిన్ను నువ్వు ఇక్కడ సరిదిద్దుకోవాలి, నిన్ను నువ్వు ఇక్కడ సరిచేసుకోవాలి. ఆయనతో సమానమైన రూపము గలవారిగా, ఆయనతో సమానమైన అనుభవము గలవారిగా, ఆయన కలుసుకోవటానికి అర్హత కలిగిన జీవితము నీకు కేవలం దేవుని మందిరము ద్వారానే నీ జీవితానికి వస్తుంది. ఆయన మందిరానికి రాకుండా, ఆయన మందిరములో దేవుని వాక్కును వినకుండా, ఆయన మందిరములో ఆయనతో నీవు సహవాసము చేయకుండా నీవు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. హల్లెలూయా చెప్తారా? పర్వాలేదండి, నేను బాప్తీసం పొందుకున్నానండి, నేను అప్పుడప్పుడు వస్తానండి, దేవుని బలలో చేయబెడతానండి, నాకు దేవుని సంఘ క్రమంలో పాలు పొందులు ఉన్నాయండి, దేవుని సేవకుడు చెబుతున్న వాక్యాన్ని వింటున్నానంటే నెవర్. దేవుని నీవు నేను చూడలేము, దేవుని పరలోక రాజ్యములో చేర్చుకోలేము. ఆ దినము సమీపించుట కొలది హెబ్రీయులకు రాసిన పత్రికలు ఆయన అంటాడు, మరి అధికముగా మీరు సమాజముగా కూడుకొనుట మానవద్దు. ఏమిటి ఆ సమాజముగా కూడుకోవడం అని అంటే దేవుని మందిరములో కూడుకొని దేవుని మందిరములో ఆయనను ఆరాధించుటే ఆ దినము సమీపించుట కొలది మరి అధికముగా కూడుకొనుట. ఆయన మందిరానికి రాకుండా ఇహ సంబంధమైన మేలు నీ జీవితంలో చూడలేవు. పర సంబంధమైన ఆశీర్వాదము పరలోక రాజ్యానికి కూడా నీవు వెళ్ళలేవు. అదేంటండి అంటే అంతే. ఆయన చాలా ఉన్నాయి ఉపమానాలు దేవుని సన్నిధిలో అవన్నీ జ్ఞాపకం చెప్పడానికి సమయం లేదు. కానీ ఆయన లెక్కే వేరు. పొలంలో పనికి పిలిచిన తన పనివారితో అంటాడు, పొద్దున్న 6ంటికి పిలిచిన వాడిని మొదలుకొని ఆ తరువాత మధ్యలో వెళ్ళి 10ంటికి పిలిచిన, 12ంటికి పిలిచిన, సాయంకాలం 4ంటికి పిలిచి పని వదిలేస్తాడన్న టైంలో కూడా ఇంకొంతమంది కూలివారిని తన పొలంలో చేర్చుకొని వారికి ప్రతిఫలం ఇచ్చినప్పుడు అంట పైవాడు మొదలుకొని పని అయిపోతున్న సమయానికి పిలిచిన వారి వరకు ఎలాంటి జీతం ఇస్తారు? మనమైతే అమ్మ మీరు వినలేదు, దీన్ని బట్టి చూస్తే చెప్తాను. ఇప్పుడు మీ పొలంలోనికి పనికి పెట్టుకున్నారు, పొద్దున్నే 6ంటికి ఒకరిని పెట్టుకున్నారు. నాగరాజు అన్న మీ పనికి పొద్దున్న 6ంటికి పెట్టుకున్నారు, మళ్ళా 10ంటికి ఒక ఆయన పెట్టుకున్నారు. కొద్ది సమయం అయిన తర్వాత మళ్ళా పని ఉందని 12ంటికి ఒకరిని పెట్టుకున్నారు, మళ్ళా 4ంటికి ఒకరిని పెట్టుకున్నారు. అయిపోతుంది, పని ముగిస్తున్నామంట. ఇంకెవరో వీధిలో ఒక వ్యక్తి కనబడితే అయ్యా పని ఉంది రా మా ఇంటిలో పని చేయని చెప్పేసి పిలుచుకున్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ జీతం ఇవ్వాలి. మీ ఇద్దరైతే ఎలా ఇస్తారు? సమానంగా ఇచ్చేస్తావా?
జ్యోతక్క రేపు పంపిస్తారు అందరు నన్ను 12ంటికి 10ంటికి 4ంటికి అందరినీ పంపిస్తాం. ఎలా ఇస్తారు చెప్పండి? ఆ సమయాన్ని బట్టి, వాళ్ళు వచ్చిన సమయాన్ని బట్టి, వారి పనిని బట్టి దొంగలు దొరకరు అసలు ఏండి. దానిని బట్టి జీతాన్ని ఇస్తాం. కానీ ఆయన బైబిల్ అది వినేశాడు ఆ స్టోరీ, అందుకే చెప్తున్నాడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే సమానముగా ఇచ్చి పంపించి అంటాడు, ఇది నా సొమ్ము. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఒకవేళ వాళ్ళకి జీతం ఇచ్చాడు కదా, నేను 2 వారాలు మానేస్తాను, 3 వారాలు మానేస్తాను, దేవుడు నాకు పరలోక రాజ్యం ఇస్తాడంటే ఇవ్వడు. దాన్ని బేసిక్ చేసుకొని ఏ రోజు కూడా దేవుని మందిరానికి మానేయొద్దు. ఇహ సంబంధమైన మేలులు దేవుని మందిరంలో ఉన్నాయి. నీవు ఇతరుల కంటే నిన్ను తలగానే నియమిస్తాడు తప్ప తోకగా ఆయన నియమించడు. నిన్ను హెచ్చుగానే పై వాటి మీద ఉంచుతాడు కానీ కింద వాటి మీద ఆయన ఉంచడు. అలాగే ఇహ సంబంధమైన నీకు కావలసిన ఆశీర్వాదాలతో పాటు పర సంబంధమైన ఒక ఆశీర్వాదం ఉంది, అదే పరలోక రాజ్యము. ఆయనని మనం ముసుగులేని ముఖముతో చూడటమే, ఆయనని ముఖాముఖిగా కలుసుకోవటమే. అలా కలుసుకోవాలి అంటే నువ్వు ముందుగా దేవుని మందిరములో నిన్ను నువ్వు క్రమపరుచుకోవాలి, నిన్ను నువ్వు సరి చేసుకోవాలి, నీలో ఉన్న లోపాలు నువ్వు సరిదిద్దుకోవాలి. అద్దము వలె ప్రతిబింబచేయ ఆయన వాక్యము చేత నీ జీవితంలో ఉన్న ప్రతి లోటును వాటిని వాక్యపు వెలుగులో సరిచేసుకొని ఆయనతో సమానమైన, నా వైపు చూడండి, ఆయనతో సమానమైన ఆయన పోలికలో నేను మార్చబడకపోతే పర సంబంధమైన ఆశీర్వాదాన్ని ఇంత ఏదంటారు కదా, ఇంత చేసి ఇంటనక వాళ్ళ చచ్చినట్టుగా అప్పుడప్పుడు వచ్చి వ్యక్తి చేసి లోకంలో ఉన్న వారికి నేను క్రైస్తవుడిని చెప్పుకొని దేవుని రాకడ సమయంలో నేను విడవబడితే దానికన్నా ఘోరమైన స్థితి పరిమాణం ఇంకేది కూడా ఉండదు. కనుక ఇహ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుందాం, పర సంబంధమైన దీవులను పొందుకుందాం. భక్తులు ప్రేమించినట్లుగా దేవుని మందిరానికి నేనెప్పుడు వెళ్ళేదినా, దేవుని మందిర ఆవరణను చూడవలనని నేనెప్పుడు వెళ్ళేదినా, దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నేను జ్యోతక్క కోసం సాక్ష్యం చెప్పగలను. ఆమె మిగతా వారు రారా అంటే అందరూ వస్తారు కానీ నిశ్చయంగా ఆమె మందిరానికి వస్తున్నప్పటి నుంచి చూస్తాను, మొట్టమొదటి ప్రార్థనకే ఆవిడ రాకపోతే ఆ రోజు ఆమె ప్రాణమంతా ఏదేదిగో విసిగిపోతుంది. ఏంటక్క అంత డల్గా ఉన్నారంటే ఈరోజు నేను టైంకి రాలేకపోయాను అమ్మగారు. చాలా సందర్భాల్లో ఆమె చెప్పింది. ఆమె గురించి నేను సాక్ష్యం చెప్పగలను. రాజుగారు ఉన్నారు కోడ్రుపాడు మందిరంలో, 4ంటికే వెళ్తాడు మందిరంలో. తన 3 పిల్లలు ఎలాంటిగంటే ఏమండి, బాత్రూమ్ తెలియదు, టాయిలెట్ తెలియదు, ఏమీ తెలియదు. తన భార్యకి విడిచిపెట్టేస్తాడు. సేవకుడు వచ్చేపాటికి మందిరాన్ని నేను శుభ్రం చేయాలి, సేవకుడు వచ్చేపాటికి నేను మందిరంలో పాటలు పెట్టాలి, సేవకుడు వచ్చేపాటికి మందిరంలో నేను లైట్లు వేయాలి, సేవకునికి ముందుగానే ఇక్కడ మైక్ పెట్టేయాలని చెప్పి అన్నీ చేసి ప్రార్థనాపూర్వకంగా దైవజనుడు ఒకవేళ ఆలస్యమైతే ప్రార్థన చేసి ఆయనే పాట పాడి ఆయనే ఆరాధన ఆరంభించేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గురించి ఎక్కడికి వెళ్ళినా ఇదే సాక్ష్యం చెప్తాం. ఆరోగ్యం బాగోకపోయినా దేవుని మందిరంలో ఉంటాడు. మేడ మీద నుంచి పడిపోయిన రోజు దేవుని మందిరాన్ని ఆయన ఏ రోజు కూడా కోల్పోకుండా, మీరు చెప్తే నమ్మరు, ఎంత దూరం ప్రయాణం చేసి పనికెళ్ళి వచ్చినా ఆ రోజు ఆయనకు బాగోపోయినా ఆరాధన ముగిస్తున్నారని అంటే స్నానం చేయకుండా వచ్చి మందిరము బయటైనా కూర్చుంటాడు కానీ ప్రార్థన అయితే మానడు. హల్లెలూయా, హల్లెలూయా. మన సంఘములోనే ఉన్నారు. అటు స్థితి స్థాయికి మనమును ఎదుగుదుముగాక. అటు కృప దేవదేవుడు మనందరికీ కలుగు చేయునుగాక. మోకరించండి, తలలు వంచండి. ఆరాధనకి యోగ్యుడా, కృప కలిగిన మా స్వామి, దయగలిగిన మా యేసయ్య, నీ మందిరం యొక్క ప్రాముఖ్యతను మా ఎదుటించావు. నీ మందిరం యొక్క విశిష్టత నాతో మాట్లాడి సంఘానికి చెప్పమన్నావు. ఇది నీ తేజో మహిమ నిలిచే స్థలమని, ఇది నువ్వు కోరుకున్న స్థానమని, నివాసము చేయి స్థలము గనుక ఈ స్థలములోనికి వస్తే అనేక ఆశీర్వాదాలు దాగి ఉన్నారని మీరు మాట్లాడి ఉన్నారు. ఒకవేళ మా పిల్లలు ఎవరైనా అశ్రద్ధగా వస్తే, ఎవరైనా దేవుని మందిరానికి అప్పుడప్పుడు వస్తే
నాయన ఈ వాక్కు ద్వారా వారు మార్పు చెంది ప్రతి వారము నీ మందిరంలో కనబడినట్లు, నీ మందిర ద్వారమునెత్తి ఉండితే ఆశీర్వాదమని తలుచుకున్న కోరుహు కుమారుల వలె నీ మందిరంలో కనబడి గొప్ప కృపను దయచేయండి, గొప్ప కృపను దయచేయండి. మందిరములో గలిబిలిని దూరము చేయండి అయ్యా, మాకు విశాలతను దయచేయండి అయ్యా. మేమందరము నీ మేలు చేత దీవింపబడి పరసంబంధమైన ఆశీర్వాదము కొరకు వారసులుగా మమ్మల్ని మలచమని, ఈ వాక్యాన్ని 100 దంతులుగా మీరు ఫలింప చేయమని, విన్న వాక్కును నిత్యముగా నాయనా మా బిడ్డల జీవితాల్లో ఆశీర్వాదకరంగా మలచి మీరు కార్యము జరిగించమని యేసే ఉన్నత నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. అవకాశం ఇచ్చిన సేవకులకు కూడా వందనాలు.